ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని, అలాగే ఆయన మీద సిబిఐ కేసులను వేరే రాష్ట్రానికి తరలించాలని వైసీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈరోజు విచారణకు వచ్చింది. నిజానికి ఇది మార్చిలో కూడా వచ్చింది, అంతకుముందు కూడా నవంబర్లో అట్లా విచారించారు. ప్రతిసారి కూడా లాంఛనంగా అడగటము, అలాగే సిబిఐని ఈడీని ప్రశ్నించటము, ఆ తర్వాత వాళ్ళు ఏదో సమాధానాలు చెప్పిన తర్వాత వాయిదా వేయటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఆగస్టుకు వాయిదా వేశారు, ఆగస్టు 5 కంటే అప్పటికి ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగిపోతుంది. ఈ లోపల చాలా ప్రచారం నిన్న రాత్రి పొద్దున కూడా చాలా తీవ్రమైన విషయం, ఏదో సంచలనం వస్తుంది అన్న పద్ధతిలో ప్రచారం జరిగింది. అంతగా రాదు, ఈ దశలో అవకాశం లేదు అని కూడా అందరికీ తెలుసు రాజకీయ వర్గాలకు. అయినా కానీ ఒక్కరోజుకు ఇది ఒక సస్పెన్స్ లాగాను, లేకపోతే ఒక విధంగా ఆకట్టుకోవడం కోసము ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఆ కేసును మళ్ళీ సుప్రీంకోర్టు, ఇదిగో ఎన్వి రమణ గారు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు ఈ కేసు అంతా అయిపోతుంది, ఇంకా చాలా తొందరగా ప్రజాప్రతినిధుల కేసులు తేల్చేయమన్నారు కాబట్టి ఇవి 6 నెలల్లో అయిపోతాయి, ఏడాదిలో అయిపోతాయి. జగన్ మళ్ళీ జైలుకు పోతాడు, జగన్ జైలుకు పోతే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, ఇలాంటి ఊహాగానాలు కూడా చాలా పెద్ద ఎత్తున నడిచాయి. అప్పుడు భారతి ఉంటారు, విజయం ఉంటారు, అప్పుడు ఇంకా షర్మిల కాంగ్రెస్లో చేరలా, షర్మిల ఉంటారు, ఏవేవో కథలు. కానీ లోతుగా ఆలోచించే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా కాలక్షేపం కథలు తప్ప వేటిలో కూడా పెద్దగా నిజం లేదు. రెండవది, జగన్ మీద ఉన్న కేసులు ఇప్పుడు ఉన్న స్థితిలో ఇంకా ఆయన మీద అభియోగాలే, ఛార్జెసే పూర్తిగా నిర్ధారణ, కానీ ఫ్రేమ్ చేయలేదు. వాటిని కోర్టుల నుంచి పూర్తి అనుమతి తీసుకొని వాటిని చేయాలి. ఈ విషయంలో పై న్యాయస్థానాలకు వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా కేసుల్లో ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ దశలో రాజకీయంగా లేదా మీడియా పరంగా ఒక నాటకీయ ప్రచారానికి ఇది ఉపయోగపడినంతగా నిజంగా క్షేత్రస్థాయిలో అంటే వాస్తవంగా వచ్చే మార్పు ఏమీ ఉండదు. సిబిఐ కోర్టులో, తర్వాత తెలంగాణ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇలాంటి కేసులు వేస్తూనే వచ్చారు. ఎప్పటికప్పుడు వాటిని పక్కన పెట్టడం, చివరికి అది సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు తీసుకుంటుందా లేదా అన్న తర్వాత సహజంగా వాళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేశారు, సిబిఐ తరఫున రాజు అదనపు సోలిసిటర్ జనరల్ ఆయన వాదించారు సిబిఐ వెర్షన్. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఆయన దానికి సంబంధించిన కారణాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టు అప్పుడు మీరు ఈ వివరాలన్నిటితో కూడా మాకు ఒక నోట్ సమర్పించండి, 2 వారాల లోపల సమర్పించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కేసునేమో వాయిదా వేసింది ఆగస్టుకు. సో ఆగస్టు లోపల ఈ విషయంలో జరిగేదేమీ ఉండదు. ఆగస్టు లోపల రాజకీయాలు చాలా వరకు కూడా అయిపోతాయి కూడా, ప్రజల తీర్పులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఈరోజు ఉదయం కూడా ఈ కేసులో ఏదో వచ్చినట్టు జరిగినట్టు చెప్పడం చూస్తుంటే మనం వ్యతిరేకించడము, తప్పు అంటే తప్పు అనడము, లేదా కోర్టులు తేల్చాలని చెప్పడం వేరు. కానీ ఏదో జరగబోతుంది అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించాలని ప్రయత్నించడం వృధా. దానివల్ల ఏమవుతుంది, ఎప్పటికీ ఇది నాన్న పులి కథలాగా అవుతుంది. ఇదిగో వచ్చింది, అదిగో వచ్చింది, అది అవుతుంది, ఏమీ అవ్వలేదు. నిన్నో మొన్నో వైవి సుబ్బారెడ్డికి సంబంధించి మటుకు న్యాయస్థానం ఆయన్ను కేసు నుంచి ఆయన తప్పించడానికి అడిగితే తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కానీ వాళ్ళు కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న మేరకు మేము ఈ ఆదేశం ఇస్తున్నాము, కానీ పూర్తి నేరారోపణ అవన్నీ కూడా సిబిఐ చేయాల్సి ఉంటుంది అన్నారు. అందుకని సిబిఐ దగ్గర ఈ విషయాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు దీన్ని సాగతీయటం లేదు, నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే తొందరగా చేయాలి కదా, ఇలాంటి ప్రశ్నలు వైసీపీ నాయకులు వేస్తూ ఉంటారు. వాటికి సమాధానం కూడా నిజానికి రావాల్సి ఉంది. సిబిఐ కానీ, కేంద్రం కానీ, ఈడీ కానీ వాళ్ళెవరు వీటి మీద పెద్ద హడావుడేమి చేయనప్పుడు
కోర్టులు చెప్పిన ప్రకారం చూసుకుందామన్నది వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి విధానంగా మనకు కనిపిస్తుంది. ఈ దశలో ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో తీసుకొని వచ్చి పెద్ద సంచలనమో లేదా రాజకీయమైనటువంటి దుమారమో ఏదో వస్తుంది అని ఆశించిన వాళ్లకు ఈ తాజా నిర్ణయం ఆగస్టులో వాయిదా వేయటం అన్నది తప్పకుండా ఆశాభంగం కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే న్యాయం కోసం జరిగే పోరాటం చట్ట ప్రకారం కోర్టుల ప్రకారం జరగటం వేరు, దాన్నేమో ఒక రాజకీయమైన కోణంలో చూపించాలనుకోవటం వేరు. ఆ ప్రయత్నం అయితే ఫలించదు. బహుశా అందుకోసమే సుప్రీంకోర్టు అవకాశం లేకుండా దీన్ని ఆగస్టుకు వాయిదా వేసింది అనుకోవాలి. అమరావతి రాజధాని కొనసాగింపు లేదా 3 రాజధానులు చెల్లుతాయా లేదా ఈ అంశంలో రాజకీయ చర్చను కూడా సుప్రీంకోర్టు దాదాపు ఎన్నికల్లోపు తేల్చేటటువంటి అవకాశాలు లేవు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టులో అది కూడా అలాగే విచారణ సాగుతోంది. తర్వాత ఏపీకి సంబంధించిన ఈ కేసులు, వాటిలో వాదోపవాదాలు, ఉన్నత స్థాయి విచారణలు ఇప్పట్లో కొలికొచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. రావాలని కూడా సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ వాళ్ళు అలాంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఎందుకు చేయడం లేదు అనే దానికి రకరకాల కోణాలు చెప్తారు. అవి అంతగా వాటిని నిరూపించడము లేకపోతే ఖచ్చితంగా వాటిని ఒక అడుగు ముందుకు వేయించడానికి కావాల్సిన ఆధారాలు అదనంగా ఏం లభించలేదు, గతంలో వాటినే కొనసాగిస్తున్నారు అని ఒక వాదన. కేంద్రం వీటి మీద కొంచెం చూసి చూడనట్టుగా పోతుందని ఒక వాదన. కానీ సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు చేపట్టి అక్కడ సీనియర్ న్యాయమూర్తి కూర్చున్న తర్వాత కేంద్రం చేసేది ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు తాజాగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వైసీపీకి అలాగే ముఖ్యమంత్రికి పెద్ద ఉపశమనం అని చెప్పాలి. రెండవది ఇక్కడ కోర్టులో ఏవో వస్తాయి, దాంతో రాష్ట్రంలో అధికార చట్టం ఏదో మారుతుంది, లేకపోతే ముఖ్యమంత్రులు మారుతారు, దానికోసం తగాదాలు వస్తాయి, ఇట్లాంటివన్నీ కూడా ఊహాగానాలు. అనవసరంగా మన సమయాన్ని హరించాయి తప్ప మనకేం ఉపయోగం లేదని తెలుస్తుంది. ఇవి అయిపోయింది, ఎన్నికలు వస్తాయి, తీర్పు కూడా ఆగస్టు లేకపోతే విచారణే ఆగస్టులో, అది కూడా తీర్పు కాదు అని అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విషయం గట్టిగా చెప్పుకోవాల్సి వస్తుందంటే కీలకమైన రాజకీయ విషయాలు కానీ న్యాయ సంబంధమైన విషయాలు కానీ మనం నిజానిజాలు పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి తప్ప ఆయా వ్యక్తులు, ఆయా రాజకీయ శక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం లేకపోతే వాళ్ళ కోణాన్ని చెప్పడం కోసం అటు ఇటు తిప్పి చెప్తే ఆ ప్రభావానికి పెద్దగా గురి కావాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి ఏదో జరగబోతుంది లేదా జరిగి తీరుతుంది, జరగాలి అని ఆశించటం కూడా, జరగాలి అనుకోవటం వేరు, జరుగుతుంది జరిగి తీరుతుంది అని జోస్యాలు చెప్పడం మటుకు వేరు. ఇప్పుడు వీటన్నిటి మీద వచ్చేస్తుంది అయింది అన్నవాళ్ళు కూడా తీరాది వెనక్కు పోయేసరికి మళ్ళీ ఏం మాట్లాడరు. మళ్ళీ వచ్చేసారి అది విచారణకు వచ్చే ముందు వీళ్ళు మీడియాలో హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జరగాల్సింది ఏదో సుప్రీంకోర్టు నుంచి ఏదన్నా ఒక తదుపరి ఉత్తర్వు వచ్చేదాకా ఈ కేసుల్లో కాస్త కూడా మార్పు రాదు, అంతా యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వం పైన కానీ పాలకపక్షం పైన కానీ దీన్ని బట్టి ఏవో ఊహాగానాలు చేయడం బొత్తిగా అనవసరం. మిగిలిన రాజకీయాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు కావాలంటే ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ జరగని దాన్ని ఏదో జరగబోతుందని చూపించడము లేదా జరిగినట్టుగా చెప్పడము ఇది బొత్తిగా ఉపయోగం లేని పని. తెలుసుకోవాల్సిన అంశాలు, పరిశోధించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నది ఏదో క్షణాల మీద తేలిపోతుంది, అయిపోతుంది అని చెప్పడం కూడా ఒక ఆధారం లేని విషయమే. పైగా ఇప్పుడు ఇవన్నీ జరిగేది కూడా కింద స్థాయిలో సిబిఐ కోర్టులో. అక్కడ ముందు వీటిని ఆరోపణల నిర్ధారణ జరగాలి, వాటి మీద విచారణ జరగాలి, వాళ్ళకు తీర్పు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దశల వారీగా అది సుప్రీంకోర్టుకు రావాలి. కానీ సుప్రీంకోర్టు ఏకపక్షంగా తనకు తానే తీసుకొని ఏదో ఆదేశాలు ఇచ్చి అమలు చేసే అవకాశం ఏమేమి ఉండదని కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో ఆగస్టు వరకు మనం చూద్దాం. ఇంత లోపల కూడా రాష్ట్రానికి సంబంధించిన 1, 2 కీలక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి కాబట్టి అవి కూడా బహుశా వాయిదా పడతాయనే మనం భావించవచ్చు.